నా దేవుడు నా మెడలో పసుపు తాడు కట్టి దగ్గరైనా ఇప్పుడు ఆ రాక్షసి తన మెడలో ఉన్న మంగళసూత్రాన్ని అడ్డబెట్టుకొని నా నుండి దూరం చేస్తుంది. పెదబాబు గారు చంద్రముఖితో జీవితం పంచుకుంటే పార్వతి, అరెరెరెరే, ఏడుస్తున్నావా? ఎందుకు? నీ పెద్దబాబు గారికి శాంతి ముహూర్తం అనగానే సంతోషపడాలి కదా, బాధపడతావెందుకు? ఊరుకో ఊరుకో, కళ్ళు తుడుచుకో పార్వతి. 2 నిమిషాలు సరదాగా మాట్లాడుకుందాం. సాటి ఆడదానివి ఆ మాత్రం సాయం చేయలేవా? చెప్పు. శోభనం గదిలోకి వెళ్ళేటప్పుడు తెల్ల చీర కట్టుకొని మల్లెపూలు పెట్టుకుని వెళ్తే బావుంటుందా? లేకపోతే ఓల్డ్ ఫ్యాషన్ ఎందుకులే అని ఫ్యాన్సీ శారీ కట్టుకుని వెళ్ళనా? చెప్పు పార్వతి, చెప్పు. నీ దేవుడు శ్రీరామచంద్రుడు కొద్ది గంటల్లో నావాడవుతున్నాడు. నువ్విక్క నుండి బ్రాండ్ అంబాసిడర్గా కూడా ఉండవు. పర్మనెంట్గా పని మనిషిగానే ఉండేలా దేవాతో సంతకం పెట్టిస్తాను. ఎందుకంటే నా హృదయం మీద ఈ రోజు నీ దేవుడు సంతకం పెడతాడు. అంటే రేపటి నుండి నేను చెప్పినట్టే వింటాడు. ఈ రోజు నుండి నువ్వు ఏడుస్తూ పని చేసుకుంటూ బతుకు. బాదం హల్వా రెడీ చేసావా? చేసి తీరాలి. సేతాను నీకోసం కాదు, పెద్దబాబు గారి కోసం. చచ్చినట్టు చెప్పినట్టు చెయ్యి, ఓకే? అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త, నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా. తర్వాత
పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.